చింతన. చింతన లేని మనిషి కంటే చింతన ఉంటే చేయమే విన్నా. చింతన లేనప్పుడు మనిషి ఉన్నా లేకపోయినా ఒకటి. అదేమిటి నచ్చినాడండి? చీమ గురించి కూడా దేవుడు పురాణ గ్రంథంలో అండి దాన్ని స్టోరీని పొందుపరిచేటట్టు ఒకసారి చదవండి. చివరికి వాళ్ళంతా చీమలలోకి చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా అన్నది, చీమలారా మీకు పుట్టలోకి దూరుకోండి, లేకపోతే సులైమాను అతని సైనికులు మిమ్మల్ని నిలిపివేస్తారు. ఆ సంగతి వారికి తెలియకపోవచ్చు కూడా. చూడండి, ఇదేంటంటాం? చీమలు ఒక లోయ గుండా ప్రయాణం చేస్తున్నాయి. సులైమాన్ అతని యొక్క సైన్యము అదే లోయ గుండా వస్తుంది. అప్పుడు ఆ చీమల యొక్క రాజు సర్దార్ ఏం జరిగిందంటే వెంటనే వెనక తిరిగి అది మాట్లాడని చెప్పారు కదా, మరి చీమ కూడా మాట్లాడని చెప్పారు కదా, రాణి చీమ. సులైమాన్ సైన్యం వస్తుంది. అప్పుడు ఆ చీమ తోటి చీమలతో అంటుంది, నా చీమలారా, నా తోటి చీమలారా, సులైమాన్ అతని సైన్యం వస్తుంది, వాళ్ళు ఇటుకుండా వెళ్తారు, వాళ్ళని మనం చూసుకోరు, తొక్కి పారేస్తారు, తొక్కేసరికి వాడు కూడా తెలియదు, కావున మీరు మీ పుట్టంలోకి ఎప్పుడు దాక్కోండి. ఒక చీమ తోటి చీమ చచ్చిపోవడానికి ఇష్టపడలేదు. ఆ విషయాన్ని దేవుడు తన గ్రంథమైనటువంటి ఖురాన్లో గోల్డెన్ వర్డ్, బంగారపు వచనాలతో, మార్పులు చేతులు లేనటువంటి వచనాలతో లిఖించేశాడు దేవుడు. ఎవరు చేసిన పని అండి? చీమ చేసిన పని. చీమకి ఎంత చింత ఉంది, తన జాతిని రక్షించుకోవాలి. చూసారా, ఇందాక పక్షి రక్షించింది, ఇది చీమ రక్షించుకుంది. ఇప్పుడు మనం మానవ జాతిని రక్షించొద్దా? మానవులు ఎవరు? మన జాతీయులు కాదు అందరూ. ఏమండి, హిందువులు వేరు, ముస్లింలు వేరు, క్రైస్తవులు వేరా? వీళ్ళందరూ మన జాతీయులు కదా. వీళ్ళందరూ రక్షించవలసిన బాధ్యత మనం ఏం లేదా? చూసారా, అనంతరం కూడా ఘోరమైన నరకానికి వెళ్ళిపోయేటువంటి ఆచారాలు చేస్తూ దైవానికి ధర్మానికి దూరంగా ఉంటే కనీసం మనకు చేమకుంటూ ఉందా? చూసారా, చీమను మనం ఆదర్శంగా తీసుకున్నా సరే చూడండి. ఒక విషయం చెప్తున్నాను, నెక్స్ట్ లైన్ అండి. చీమలు ఉపయోగాలు ఒకేసారి పెడతాం. చీమలు చూస్తే ఆ చీమ తోటి చీమల్ని వెనక్కి వెళ్ళిపోమని పిలుపునిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా విషయాన్ని గమనించండి. అంత చిన్న చీమకు ఉన్న తపన మనకు లేదు. మనం తోటి మానవులు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, ఇక మానవ జాతి అంతా మనదే కదా. మన మానవ జాతి అతీతం కాదు కదా. అందరూ కూడా ఒకే జాతి సంతానమైన మానవం. కనీసం మన రక్త సంబంధికులు షిర్క్ చేసినా సరే, బహుదైవారాధన చేసినా సరే, మన చీమ పుట్టినట్టు ముట్టలేదు అంటే ఆ చీమకున్న చింతన మన దగ్గర ఉందా? అంటే ఒక విషయం ప్రశ్నిస్తున్నాను, మీకు జవాబు చెప్పండి. ఈ సృష్టిలో మానవుడు వల్ల ఏ జీవైనా లాభం పొందుతుందా? మానవుడు లేకపోతే ఈ సృష్టిలో చీమ బ్రతకలేదు. ఉందా? కాదా? ఇంటిలో డబ్బాల నుంచి చీమ ఒక పలుకు ఎత్తుకుపోతే దాన్ని చంపేస్తుంది. డబ్బా ఎత్తుకుపోతే కదా, అందులో ఒక పలుకు ఎత్తుకుపోతుంటే చంపేస్తుంది. అంటే మన వల్ల చీమకు కూడా ఉపయోగం లేదు. చీమ అంతా ఉపయోగపడదు.